అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనము బేసిక్ గ్రామర్ మొత్తం నేర్చుకుందాం. దీంట్లో మొత్తం గ్రామర్ వస్తుంది చూడండి. వ్యాకరణం, వర్ణమాల. ఆంధ్ర భాషకు అక్షరాలు 56. మనం వర్ణమాలలో ఏమేమి బేసిక్స్ ఉంటాయో అన్నీ దీంట్లో నేర్చుకుందాం. ఆంధ్ర భాషకు అక్షరాలు 56. ఆంధ్రము అంటే తెలుగు, ఆంధ్ర భాష అంటే తెలుగు భాష. మన తెలుగు భాషకి అక్షరాలు 56 ఉంటాయి. అవి చూడండి 3 భాగాలుగా విభజించారు. ఏమేంటి? అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. అచ్చులు ఇవి స్వతంత్రంగా పలుకుతాయి, అంటే ఎవరి హెల్ప్ లేకుండా, ఏ సహాయం లేకుండా, ఏ లెటర్ సహాయం లేకుండా పలుకుతాయి కాబట్టి వీటిని ప్రాణాలు అంటారు. స్వతంత్రంగా పలుకుతాయి అచ్చులు అనేవి. స్వరాలు అని పేరు కూడా ఉంది వీటికి. అచ్చులు వీటిని స్వరాలు అని అంటారు. హిందీలో స్వర అంటారు కదండి, వీటిని తెలుగులో స్వరాలు అని పిలుస్తారు. వీటికే అచ్చులు, ప్రాణాలు, స్వరాలు. చూడండి ఇవి 16. హల్లులకు ఇవి ప్రాణం పోస్తాయి. ఎలాగో తెలుసుకుందాం. మొదలు అచ్చులు ఎన్నో చూద్దాం. చూడండి అచ్చులు 16 అని చెప్పుకున్నాం కదా. ఆ, ఈ, ఉ, ఊ, రు, రూ, లుల్లు. ఈ లులులను మన ఆధునిక భాషలో తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఈ లులులతో సంస్కృతంలోనే పదాలు చాలా లేవు. సంస్కృతం నుండే వచ్చింది ఈ తెలుగు భాష. సంస్కృతంలోనే ఈ పదాలు లేవు కాబట్టి మనకి తెలుగులో కూడా ఈ లెటర్స్ని తీసివేయడం జరిగింది. ఏ, ఐ, ఓ, ఔ. మనకి ఆ నుండి ఔ వరకు అచ్చులు. అయితే ఈ లులులను తీసివేశారు కదా, మనకి అచ్చులు 16 రావాలి. దానిలో ఈ ఆధునిక భాషలో అహాలను చేర్చడం జరిగింది. ఇప్పుడు కొత్త బుక్స్లలో లుల్లులు లేకుండా మనకి అహా అనే అచ్చుల రూపంలో ఉంటాయి. ఇవి 2 లెటర్స్ కూడా గుర్తుపట్టండి. తర్వాత హల్లులు. ఇవి అచ్చుల సహాయంతో పలుకుతాయి. వీటికే ప్రాణులు, వ్యంజనాలు అని పేరు. హిందీలో వీటిని వ్యంజన్ అంటారు, తెలుసు కదా, స్వర్ వ్యంజన్. వీటిని ప్రాణులు అంటారు. ప్రాణం తీసుకుంటాయి కాబట్టి ప్రాణులు. వ్యంజనాలు అని పేరు. ఇవి 37 ఉంటాయి మొత్తం. ఇవి ఏ రూపంలో ఉంటాయి? క్, గ్, ఘ, ఛ, ర్ అన్నీ కా నుండి మొదలు పెడితే బండిరా వరకు నకార పొలతో కూడి ఉంటాయి. వీటికి ఏం చేస్తాం మనం? ఈ అచ్చులతోటి ప్రాణం పోస్తాం. అచ్చులతోటి ప్రాణం పోస్తే ఎలా పలుకుతాయి? కా, కా, కి, కీ అంటే చూడండి. ఐ వరకు, ఔ వరకు అన్నీ కూడా, అహా వరకు అన్ని లెటర్స్ కూడా మళ్ళీ అచ్చులే వస్తాయి. దీంట్లో హల్లులలో చూడండి, గుణింతాలలో అన్నిట్లలో ఆ నుండి నేను ఇంకో వీడియో చేశాను వీటి గురించి, ఆ వీడియో చూడండి. అయితే ఇవన్నీ కూడా క్, గ్, రు, చ అని ఉంటాయి కదా, వాటికి ఈ అచ్చులు ప్రాణం పోస్తాయి కాబట్టి మనము కక్క, గగ్గ అని పలుకుతాం. అయితే ఇవి ఈ రూపంలో ఉంటాయి కదా, వీటికి అచ్చు చేర్చితేనే పలకగలుగుతాం. క్ ప్లస్ ఆ అంటే కా చేరితే ఆ కాలాగా పలుకుతుంది. మళ్ళీ గ్ ప్లస్ ఈ అనుకుందాం, గీలాగా పలుకుతుంది, అంటే ఈనే వస్తుంది దాంట్లో. మళ్ళీ క్ ప్లస్ ఊ అందాం, ఏం పలుకుతుంది? కు ప్లస్ ఊ ఉంటే కూ పలుకుతుంది. ఈ విధంగా లెటర్స్ పలకడం జరుగుతాయి. మనకి హల్లు ఎక్కడి నుండి ఎక్కడి వరకు చూసుకుందాం. క, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, ఛ. పూర్వకాలంలో 2వ చ కూడా ఉండే. ఈ చాతో వర్డ్స్ లేవు కాబట్టి దీన్ని కూడా తీసేయడం జరిగింది. చ, ఛ, ఛ, జ, జ, ఝ, ఇని. అంటే ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం? చ, ఛ, జ, ఝ, ఇని అంతే. ట, ఠ, డ, ఢ, అణ, తత్థ, దద్దన్న, పప్ప, బబ్బ, మ, యార, లావ, శేష, సాహ, అళాక్ష, బండిర. ప్రాణం చేర్చి పలకబడతాయి కాబట్టి వీటిని ప్రాణులు అని పిలుస్తారు. వ్యంజనాలు అని అంటారు. వీటిని హల్లులు అని అంటారు. చూడండి ఉభయాక్షరాలు. ఇవి అచ్చులు, హల్లుల సహాయంతో మాత్రమే పలకగలుగుతాయి. అచ్చులు, హల్లుల సహాయంతో చూడండి. 0, అర 0, విసర్గ. కా పక్కన 0 పెడితే కమ్, ఆ పక్కన 0 పెడితే అమ్, రా పక్కన 0 పెడితే రమ్. అన్ని అరసున్నాలు పద్యంలో వస్తాయి. లీలని గట్టి అలాంటి పదాలలో వస్తాయి. విసర్గ ఎక్కడ వస్తుంది? దుఃఖము, విసర్గ సంధిలో విసర్గ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఇప్పుడు హల్లులు ఎన్ని విధాలు? 9 విధాలుగా ఉంటాయి.
విధాలు అంటే రకాలు. హల్లులన్నీ కూడా 9 రకాలుగా ఉంటాయి. అవేంటియో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఒకటి పరుషాలు. హల్లులలో పరుషాలు చూడండి. కఠినంగా పలికేవి పరుషాలు. కొంచెం కఠినంగా పలుకుతాయి కాబట్టి పరుషాలు అని పిలుస్తారు. పరుషం అంటే కఠినం. కచ్చట తప మీ అందరికీ తెలుసు. ఫస్ట్ లైన్లో ఉంటాయి కా వర్గంలో. కా చట తప. కా వర్గంలో కక్క గగ్గ ఇన్య ఉంటాయి కదా, అలా. సరళాలు సులువుగా పలికేవి. గజడ దబ సులువుగా పలుకుతాయి కాబట్టి ఇవి గజడ దబ. స్థిరములు. స్థిరములు ఏమిటి? పరుష సరళాలు కాక మిగిలినవన్నీ స్థిరాలు. ఇవి 25 ఉంటాయి. పరుష సరళాలు అంటే కచ్చట తపలు గజడ దబలు కాకుండా మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా స్థిరాలు అని అంటారు. స్థిరములు అంటే స్థిరంగా ఉండేటివి, వాటిలాగానే పలికేవి. స్పర్శములు. కా నుండి మా వరకు హల్లులని ఏమంటారు? స్పర్శములు అని అంటారు. 5వది అనునాసికాలు. అనునాసికాలు. నాసిక అంటేనే తెలుస్తుంది ముక్కు అని. అనునాసికాలు అంటే ముక్కుతో పలికేవి. వర్గానికి చివరన ఉంటాయి. కా వర్గానికి కక్క గగ్గ ఇనియ, చచ్చ జజ్జ ఇని, టట్టడ డానా, తత్తదన్న, పప్ప బబ్బ మా. చూడండి, అవి 5 ఉంటాయి. అనునాసికాలు 5. ఇవి ముక్కుతో పలుకుతాయి కాబట్టి వర్గానికి చివర ఉండేవి ఇన్య, ఇని, అనా, నా, మా. 5 అక్షరాలు ఉంటాయి. ఊష్మాలు. ఊష్మాలు అంటే ఊది పలికేవి. నోటితో ఊది పలుకుతాం వీటిని. శేషాసాహ. ఇవి 4 ఉంటాయి. వీటిని నోటితో ఊది పలుకుతాం. మీరు పలికేటప్పుడు చూడండి, గాలి బయటకు వస్తుంది నోటితో. షే షా సా హ. 7వది అంతస్తములు. స్పర్శాలకు ఊష్మాలకు మధ్యన ఉండేవి. స్పర్శాలకు ఇక్కడ చూడండి, స్పర్శాలంటే ఏం చెప్పుకున్నాం మనము? కా నుండి మా వరకు. ఊష్మాలు. ఊష్మాలు ఏంటి? శేషాసాహ అంటే స్పర్శాలకు ఊష్మాలకు మధ్యన ఉండేవి. యారా లావా. వీటిని ఏమంటారు? అంతస్తములు అంటారు. యారా లావాలను అంతస్తములు అని పిలుస్తారు. నెక్స్ట్ 8వది వర్గయుక్కులు. వర్గంలోని ఒత్తు అక్షరాలు. ఇవి 10 ఉంటాయి. వర్గంలోని ఒత్తు అక్షరాలను వర్గయుక్కులు అంటారు. ఇవి 10 ఉంటాయి. వీటినే మహాప్రాణాక్షరాలు అంటారు. అవేంటియో చూద్దాం. ఖ ఘ ఛ ఝ ఠ డ థ ధ ప భ. వీటిని మహాప్రాణాక్షరాలు అంటాం. ఇవి పొట్ట లోపల నుండి పలుకుతాయి. ఇవి పొట్ట లోపల నుండి పలుకుతాయి. నాభి నుండి వస్తాయి ఇవి. ఇవి వర్గయుక్కులు అంటారు. వీటినే మహాప్రాణాక్షరాలు అని కూడా అంటారు. 9వది వర్గములు. 9వది వర్గములు. ఆ వర్గములు ఏంటియో చూద్దాం. వర్గము అంటే సమూహము, గుంపు అని అర్థం. వర్గం అంటే ఏంటిది? సమూహము, గుంపు. ఆ వర్గాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూసుకుందాం. కా వర్గం. అవి 5 ఉంటాయి అనుకున్నాం కదా. కా వర్గము ఫస్ట్. కా వర్గంలో ఏముంటాయి? ఖ ఖ గ ఘ ఇన్య. చూడండి, ఫస్ట్ లెటర్ ఇక్కడ చెప్పుకున్నాం కదా. వర్గములు, పరుషాలు, కచ్చట తప్పులు అని. దాంట్లో ఫస్ట్ కా వర్గము వస్తుంది. కా వర్గంలో ఏముంటాయి? ఫస్ట్ లైన్ కక్క గగ్గ ఇన్య. లైన్గా ఉంటాయి కదా, కక్క గగ్గ ఇన్య అని. దీన్ని కా వర్గము అని అంటారు. నెక్స్ట్ సెకండ్ లైన్లో చా వర్గము వస్తుంది. దీన్ని వర్గం అంటారు. వర్గం అంటే గుంపు. ఈ చా వర్గంలో ఏమేమి ఉంటాయి? చచ్చ జజ్జ ఇని. 5 లెటర్లు ఉంటాయి. చచ్చ జజ్జ ఇని. మళ్ళీ టా వర్గం. టా వర్గంలో ఏముంటాయి? టఠ డడ్డ అణ. టా వర్గంలో టఠ డడ్డ అణ ఉంటాయి. తా వర్గంలో తత్థ దద్దన్న. నేను చెప్పాను కదా కచ్చట తప అని, పరుషాలు అని. ఇవి 1 2 3 4 5 ఉంటాయి. వీటిని పరుషాలు అంటారు. వీటినే వర్గములని కూడా పిలుస్తారు. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గం. మనకు తా వర్గంలో ఏమున్నాయి? తత్థ దద్దన్న. తర్వాత లాస్ట్ది పా వర్గము. పా వర్గంలో 5 లెటర్లు. పప్ప బబ్బమ్మ. పప్ప బబ్బమ్మ. మనం ఇంతకుముందు అనునాసికాలలో వర్గం చివర ఉండే లెటర్స్ అని చెప్పుకున్నాం కదా. ఇవి వర్గం చివర ఉండేటివి. ఇవి మొదటి లైను, ఇది 2వ లైను, ద్వితీయ లైను అంటారు. ఇది తృతీయ, ఇది పంచమ అని అంటారు. ప్రథమ వర్గము, ద్వితీయ వర్గము, తృతీయ, చతుర్థ, పంచమ.
ఈ వర్గాలు అనేటివి మాకు జస్త్వ సంధి చుత్వ సంధిలలో వస్తాయి. మనం ఇంతకుముందు వీడియోలో నేను వివరించడం జరిగింది, మీరు నేర్చుకోండి. ఇన్యా ఇని అణ నామ ఇవి అనునాసికాలు. ఏమన్నా మనము వర్గము చివర 5 లెటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 5 అక్షరాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ముక్కుతో పలికేవి, వర్గానికి చివర ఉండేవి అనునాసికాలు. ఇన్యా ఇని అణ నామ అవి లైన్గా ఎలా ఉన్నాయి, వర్గానికి చివర ఉండేటి ఇవన్నీ వర్గాలు. ఖచటతప అనేటివి వర్గాలు. ఇవి వర్గాలకు చివర ఉండే లెటర్స్ అనునాసికాలు. ఇన్యా ఇని అణ నామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చాలా చేస్తాను. సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోలు మీకు రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.